అమర్ గారు, సో ఏ రకంగా చూడాలి? సో నిన్న కొన్ని వార్తాపత్రికలు, ప్రధానంగా ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో కూడా వచ్చిన వార్త ఇది. సో లోకేష్ దగ్గర లోకేష్ అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వద్ద ప్రశాంత్ కిషోర్ని కలిసే విషయం దాచారు అని, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వాళ్ళ సన్నిహితులతో మాట్లాడుతూ ఇది మళ్ళీ సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుందా వీళ్లతో పొత్తు, సో ఎందుకు ఇది నాకెందుకు చెప్పకుండా దాచారు అని ఆయన ఒకంత అసహనం, అసంతృప్తి కూడా వ్యక్తం చేసినట్టుగా కనిపిస్తోంది. దీంట్లో ఏదైనా కొత్త విషయం ఉందా? అంటే నిజంగానే ఈ స్ట్రాటజిస్ట్లో వచ్చి పవన్ కళ్యాణ్ వల్ల జరిగే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంది అంటే కనుక, ఇన్ని రోజులు ఆయన మద్దతు పలికింది కానీ, జైల్లో ఉన్నప్పుడు అందరికంటే ముందుగా వచ్చి మద్దతు తెలపడం కానీ, ఇవన్నీ కూడా మర్చిపోయి వాళ్ళ కుంపటి వాళ్ళు పెట్టుకుంటారు అని చాలామంది విశ్లేషకులు చెబుతున్న దాంట్లో వాస్తవం ఉందా? వాళ్ళ వ్యవహార శైలి తెలిసిన వాళ్ళుగా మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారు? గుడ్ మార్నింగ్ హరి సార్. ఇది పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్ని పవన్ కళ్యాణ్ ముందు ఊహించలేదని కానీ, ఆయనకు తెలియదని కానీ అనుకోవడం పొరపాటు. యాక్చువల్గా ఇక్కడ జరిగింది ఏమిటి అని అంటే, ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు గారు జ్యుడిషియల్ రిమాండ్ కి వెళ్ళిన తర్వాత, ఆ వెంటనే వెళ్ళిన మరునాడే పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైలుకు వెళ్ళి అక్కడ ఒక బలమైన ప్రకటన చేసినాడు, ఇకపైన తెలుగుదేశం జనసేన కలిసే అని చెప్పి. ఆ రోజున పవన్ కళ్యాణ్ మనసులో ఏమనుకుని ఉంటాడంటే, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు, కొంతకాలం ఆయన జైల్లోనే ఉంటారు, ఈలోగా ఎన్నికలు జరుగుతాయి, అప్పటి వరకు ఆయన జైల్లోనే ఉంటే బయట ఉన్న బాలకృష్ణకు పెద్దగా రాజకీయాలు తెలియదు, లోకేష్ ను సైడ్ లైన్ చేసి మొత్తం తెలుగుదేశం జనసేనను తీసుకొని తానే ముందుకు పోతాను, తానే నాయకుడిని అనే ఒక చిన్న ఆలోచన ఆయనకు అప్పుడు కలిగినట్టున్నది. అయితే ఆ సంతోషం క్షణికమైంది. చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినారు. చంద్రబాబు నాయుడు గారు లోపట ఉన్నా బయట ఉన్నా ఆయన ఆలోచనలు ఎట్లా ఉంటవి? తెలుగుదేశంను కాదని, తాను ముఖ్యమంత్రి కాకుండా ఇంకోళ్ళని ముఖ్యమంత్రి చేసే ప్రసక్తి లేదు, ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా అధికారంలోకి వస్తే. రెండవది, పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ గా తెలుసు తాను ఆంధ్రప్రదేశ్ లో తన శక్తి ఏమిటి, తన బలం ఏమిటి, తాను ఎంత చంద్రబాబు నాయుడు తన మీద ఎంత ఆధారపడతారు, చంద్రబాబు నాయుడు తను ఎంతవరకు తనని ఎంతవరకు ఈ పొత్తుల విషయంలో తను ఎంతవరకు దగ్గర రాణిస్తారు, ఎంత కలిసి నడుస్తారు తనతో అనే విషయం తెలుసు. అయితే బయటికి జనసేన కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ చూపించడం కోసం అని చెప్పి, లేదు లేదు మన ఇద్దరం సమానమే అనే ఒక పోస్చర్ ఇచ్చే ప్రయత్నం చేసినారు, కానీ సమానం కాదు మీదేమి లేదు అని చెప్పడం కోసం ప్రశాంత్ కిషోర్ సంఘటన మనం తీసుకోవచ్చు. ప్రశాంత్ కిషోర్ ను పిలిచి మాట్లాడుతున్నప్పుడు నిజానికి పొత్తుల ధర్మం, ఇద్దరు కలిసే పోతాం, కలిసే మాట్లాడుకుంటాం, కలిసే టికెట్లు పంచుకుంటాం, కలిసే రేపు అధికారం కూడా పంచుకుంటాం అని చెప్తూ ఉన్నప్పుడు, ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తిని పిలిపించుకొని 3 గంటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు పక్కన పవన్ కళ్యాణ్ కూడా ఉండాలి కదా. మరి పొత్తుల ధర్మాల్లో భాగంగా రేపు పవన్ కళ్యాణ్ ప్రశాంత్ కిషోర్ ఇచ్చే సలహాలు 2 పార్టీలు పాటించాలి కదా. ఎందుకు అక్కడ జనసేన లేదు? పోనీ తర్వాత అయినా చంద్రబాబు తరఫున, చంద్రబాబు కాకపోయినా చంద్రబాబు నాయుడు తరఫున లోకేష్ అయినా లేదా ప్రశాంత్ కిషోర్ అయినా వాళ్ళు ఎవరైనా మాట్లాడి జనసేన ప్రస్తావన కూడా తీసుకొచ్చి ఉండాలి కదా. అసలు జనసేన ఊసే లేదు. దీంతో ఏమవుతున్నదంటే, జనసేనకు సంబంధించిన ఒక పవన్ కళ్యాణ్ మినహాయిస్తే, మరి ఆయనతో ఉన్న ఆయన రైట్ హ్యాండ్ మ్యాన్ గా ఉన్న నాదెండ్ల మనోహర్కి ఏమని తెలిసేమో మనకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ మినహాయిస్తే జనసేన పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా అసలు ఏం జరుగుతుంది ఈ మొత్తం పొత్తుల క్రమంలో అనే విషయం తెలిసినట్టుగా లేదు. అందుకే కదా పాపం జనసేనకు సంబంధించిన 2వ స్థాయి నాయకులు గాని, శ్రేణులు గాని, కార్యకర్తలు గాని, ఏమిటిది మనం ఏ అస్తిత్వం లేకుండా కేవలం ఏదో వేళ్లాడబడుతున్నట్టుగా ఉన్నాం ఎందుకు అని దిగాలు పడుతున్న సందర్భం మనం పత్రికల్లోనే చదువుతున్నాం, జాతీయ మీడియా కూడా రాస్తూ ఉన్నది. ఇప్పుడు ఏమిటి రేపు ఏం జరుగుతుంది, ఎన్నికలు వచ్చేసరికి ఆల్రెడీ తెలంగాణ డిబేట్లు చూసినారు, తెలంగాణలో జనసేన పర్ఫార్మెన్స్ చూసినారు. మరి అక్కడ 25 శాసనసభ స్థానాలు మాత్రమే ఇస్తాం, 2 లోక్సభ స్థానాలు మాత్రమే ఇస్తామని తెలుగుదేశం అంటున్నది అని కూడా వార్తలు వస్తూ ఉన్నవి. మరి దీనితో ఇంకో మాట కూడా వచ్చింది, 2019 ఎన్నికల్లో పోటీ చేసిన చోట్లలో 10,000 ఓట్ల పై మించి
లేదా 10,000 ఓట్లు వచ్చిన అన్ని స్థానాలు మాకు ఇవ్వాలి అని జనసేన అడగాలనుకుంటున్నదని. అట్లాంటి ఒక 60-70 స్థానాల దాకా ఉంటవి. అవి మరి ఇవ్వడానికి తెలుగుదేశం సిద్ధంగా ఉంటుందా, చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉంటారా? 60 స్థానాలు ఇచ్చి రేపు 60 స్థానాలు వాళ్ళు నిజంగానే గెలిచే పరిస్థితి ఉన్నదా, లేదా రేపు పొద్దున 60 స్థానాలు ఇస్తే మా పరిస్థితి ఏమిటి? తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు లేదా ఆయన ఇంకెక్కడో వేరే పార్టీ నుంచి కూడా తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు ఇంతమందికి టికెట్లు ఇవ్వడానికి ఉన్నవి 175 సీట్లే. ఇంతమందికి టికెట్లు ఇచ్చే అవకాశం లేదు. రేపొద్దున ఇదంతా పెద్ద గందరగోళం కాబోతుంది అనేది మాత్రం అర్థం అవుతుంది. అందుకేనా సార్, అందుకేనంటే ఈ క్రమంలో ఇప్పుడు ఈ సీట్లలో జరిగే గందరగోళాన్ని ఊహించే ముందుగా ఒక పీకేని పక్కన పెట్టి ఇంకో పీకేని తీసుకురావడం జరిగింది అనే విశ్లేషణలో కూడా వాస్తవం లేకపోలేదా? మీరు చెప్పిన దానికి నేను యాడింగ్గా నిన్న జాతీయ పత్రికల్లో వార్తాపత్రికల్లో వచ్చిన న్యూస్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. పవన్ వాజ్ ఇన్ డార్క్ అబౌట్ పీకే నాయుడు మీటింగ్ అనేది ఇక్కడ క్లియర్ కట్గా ఉంది సార్. సో ఆయన సన్నిహితుల దగ్గర వాపోయినట్టుగా ఇదేంటి ఇది మనం అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంటే వాళ్ళు మన దగ్గర ఎందుకు దాచవలసి వచ్చింది, ఈ అలయన్స్ గురించి మళ్ళీ ఆలోచించుకోవాలా అనే ఒక సందేహాన్ని కూడా వెలిబుచ్చినట్టుగా. లేదంటే మీరు ఇంతకుముందు జాతీయ మీడియా కూడా రాస్తుంది, స్థానిక మీడియా కూడా రాస్తున్నది. అసలు పవన్ కళ్యాణ్ ఏమిటి ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు, ఈ పొత్తుల్లో పవన్ కళ్యాణ్ యొక్క పాత్ర ఏమిటి అనే స్పష్టత ఎవరికి లేదు. చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి గత 40 ఏళ్లుగా ఆయన రాజకీయాల్లో ఆయన వ్యవహరించిన తీరు ఇవన్నీ చూసినట్టయితే మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. ఆయన అవకాశం వస్తే ఒక క్షణం కూడా ఎదురు చూడకుండా, ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా పవన్ కళ్యాణ్ అయినా సరే తీసి హాట్ పొటాటో అంటాం మనం ఇంగ్లీష్ లో, బుట్టలో వేయగలరు. అది గతంలో ఆయన చాలా మందిని చేసినారు అట్లా. ఆయన 1996-97 ప్రాంతాల్లో యునైటెడ్ ఫ్రంట్ తీసి హాట్ పొటాటోలో బుట్టలు వేసిపోయి బీజేపీతో చేరినారు. ఆ తర్వాత బీజేపీని 2014 తర్వాత మళ్ళీ 2004 తర్వాత మళ్ళీ హాట్ పొటాటోలో బుట్టలో వేసినారు. 2014లో బీజేపీని వాడుకున్న తర్వాత 2018లో మళ్ళీ హాట్ పొటాటోలో బీజేపీని చెత్త బుట్టలో వేసినారు. అట్లాగే ఇవాళ పవన్ కళ్యాణ్ పరిస్థితులు మధ్యలో పవన్ కళ్యాణ్ 2014లో పవన్ కళ్యాణ్ వాడుకొని ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వదిలేసిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణే పబ్లిక్ మీటింగ్స్ లో మాట్లాడినాడు కదా, తన కుటుంబాన్ని గురించి, తన తల్లిని గురించి, తెలుగుదేశం వాళ్ళు నిందించరా అనే తన పార్టీని గురించి ఆయన బయటకు వచ్చి ఓపెన్ గా తెలుగుదేశం విమర్శలు చేసినాడు. మళ్ళీ ఇప్పుడు ఏదో అవసరానికి పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చినాడు. మళ్ళీ రేపు పవన్ కళ్యాణ్ కూడా అదే హాట్ పొటాటో కాబోతున్నాడు అనే విషయం అందరికి అర్థం అవుతున్నది. అది మరి పవన్ కళ్యాణ్ కూడా అర్థం అవుతున్నది అనేది నాకున్న అభిప్రాయం. ఆయనకు కూడా తెలుసు. ఆయన ఎందుకు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అని ఖచ్చితంగా లోకేష్ చెప్పినాడు ఒక ఇంటర్వ్యూలో. అట్లాగే మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమిటి అని అంటే పాలిట్ బ్యూరో నిర్ణయిస్తుంది అని. తెలుగుదేశం పాలిట్ బ్యూరో అది. ఇది ఉమ్మడి రెండు పార్టీలకు సంబంధించిన ఒక సమన్వయ కమిటీ అని వేసుకున్నారు. ఆ మాట అనుంటే బాగుండేది లోకేష్. ఆ మాట కూడా అనలేదు కదా. మా రెండు పార్టీల సమన్వయ కమిటీ కూర్చొని ఉప ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలా, లేకపోతే 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు, 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్, లేదా 5 సంవత్సరాల్లో ఒక 2 సంవత్సరాలు చంద్రబాబు, ఒక 2 సంవత్సరాలు పవన్ కళ్యాణ్, ఒక సంవత్సరం నేను ముఖ్యమంత్రులుగా ఉంటాం. ఇట్లాంటివి ఏం చెప్పలే కదా. సమన్వయ కమిటీ కనీసం కూర్చొని మాట్లాడుతుంది అనే మాట కూడా ఆయన అనలేదు. మా పాలిట్ బ్యూరో నిర్ణయిస్తుంది అంటున్నాడు ఆయన. పాలిట్ బ్యూరో అది తెలుగుదేశం పార్టీది, జనసేనకు సంబంధం లేని వ్యవస్థ. మరి అట్లాంటిది ఆ మాట అన్న తర్వాత డెఫినెట్ గా మరి పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ కి ఆలోచన రాకపోయినా ఆయనతో ఉన్న జనసేనకు సంబంధించిన నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు వాళ్ళంతా కూడా ఆలోచించి ఏమిటి అని మాట్లాడుకోవాలి. వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, లేఖలు కూడా రాస్తున్నారు. కానీ మరి జనసేన అనే వీటన్నిటిని పట్టించుకోని పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇంకో విషయం కూడా ఇక్కడ తిరుపతి గారితో మాట్లాడే ముందు ఉన్నది అనేది నా అభిప్రాయం. రైట్ సార్.